బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. గత రాత్రి 36 అడుగుల మేర ప్రవహించిన గోదావరి నీటి మట్టం రాత్రికి రాత్రే 43 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నేడు ఉదయం నాటికి నీటి మట్టం 44 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రామాలయం పరిసర ప్రాంతాలైన విస్తా కాంప్లెక్స్, నిత్యాన్నదాన సత్రం, వ్యాపార సముదాయాల్లో నీరు నిలిచిపోకుండా స్లూయిజ్ల ద్వారా గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. భక్తులు స్నానాలకు వెళ్లకుండా స్నానాల ఘాట్ను మూసివేశారు. జిల్లా కలెక్టర్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఖమ్మం నుంచి రామకృష్ణ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమక్రమంగా పెరుగుతుంది. 43 అడుగులు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం 44 అడుగులకి చేరుకుంది. ఇంకా గంటకు కూడా ఈ ప్రవాహం పెరుగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో చేరడం వల్ల గోదావరి వరద అయితే పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద ఉన్నటువంటి స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి.